సప్త చిరంజీవిలలో ఆంజనేయ స్వామి ఒకరు. ఆ యుద్ధవీరుడు కథ తెలుసుకుందాము రండి. వైకుంఠపోవు ద్వారము వద్ద ద్వారపాలకులుగా జయ విజయులు ఉన్నారు. ఒకరోజు బ్రహ్మ మానసపుత్రులైన సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతుల వారందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దర్శించుటకు వచ్చారు. ఆగండి, లోపలికి ప్రవేశం లేదు. మేము సనక సనంద మహర్షులం. మమ్మల్ని ఆపడానికి మీరెవరు? స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారు, మిమ్మల్ని అనుమతించలేము. మీ రాక్షసి తత్వముతో మమ్మల్నే అడ్డుకుంటారా తరా? మమ్మల్ని లోనికి వెళ్లకుండా అడ్డుకుంటున్న మీరు రాక్షసులుగా మారండి. ప్రభు, సనక సనందన మీద మా అంకారముకి రాక్షసులుగా మారమని శాపమిచ్చారు. మహర్షి శాపములకు తిరుగుండదు. కానీ మీ బాధను చూసి ఒక పరిష్కారం చెబుతా. మీరు 3 జన్మలెత్తి 3 జన్మలలో నాకు బద్ధ శత్రువులై నిరంతరము నా నామము జపిస్తూ నా చేతిలో మరణము పొంది మరల వైకుంఠము చేరుకుంటారు. జయ విజయులు, మీరు మొదటి జన్మ హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, 2వ జన్మ రావణ కుంభకర్ణగా, 3వ జన్మ శిశుపాల దంతవక్త్రులుగా ఈ భూమి మీద జన్మించి శ్రీహరికి బద్ధశత్రువులుగా ఉండి దేవతలను, మునులను, ఋషులను, పండితులను హింసిస్తారు. దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కోసము నేను మిమ్మల్ని సంహరించడానికి నేను అవతారాలు ఎత్తుతాను. మీ 3 జన్మలు పూర్తి అయిన తరువాత నా వద్దకి వచ్చి సేవ చేసుకునే అవకాశము ఉంటుంది. నిన్ను శపిస్తున్నాను. నీవు భూలోకమున జన్మించగాక. స్వామి, నా తప్పు క్షమించు. నా శాపము విమాచానికి మార్గము తెలియజేయండి. నీవు వానరుడికి భార్య అయినా తరువాత ఒక వానర వీరుడు పుడతాడు. అప్పుడు నీ శాపము పోతుంది. అంజనాదేవి కేసరిని వివాహము చేసుకుంటుంది. దశరథ మహారాజు గారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న 4 కుమారులు జన్మించారు. ವಾಯುದೇವ, ಈ ಪ್ರಸಾದವನ್ನು ಅಂಜನಾದೇವಿಗೆ ನೀಡಿ. ఆంజనేయ స్వామి జన్మోత్సవము చైత్రమాసము పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఏప్రిల్ 12 తేదీన హనుమాన్ భక్తులు ఉపాసము ఉండి హనుమాన్ చాలీసా పఠనము, రామనామ జపము చేస్తారు. ఆంజనేయ స్వామి రామభక్తుడు. ఆంజనేయ స్వామి తోబుట్టువులు మతిమాన్, శృతిమాన్, కేతుమాన్, గతిమాన్ మరియు ధృతిమాన్. ఆంజనేయ స్వామి నివాసము కిష్కింద. ఆంజనేయ స్వామి ఆయుధము గద. ఆంజనేయ స్వామి వాహనము ఒంటె. ఆంజనేయ స్వామికి మారుతి, హనుమాన్, కపీశ్వర, రామదూత, మహాకాయ, మహాబలి, వీరాంజనేయ, జై బజరంగబలి, వాంగ్రంగబలి, పంచవక్రతము, చిరంజీవి, బుద్ధిశాలి అని చాలా పేర్లు పిలుస్తారు. ఆంజనేయ స్వామి ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో 7 కొండల పైన అంజనాద్రిలో అంజనాదేవి తపస్సు చేయగా ఆంజనేయ స్వామి జన్మించారని పురాణాలు, చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నారు. బాలుడని చూడకుండా నా కుమారుడు పైన ఇంద్రుడు ఆయుధం విసురుతాడా? నేనేంటో చూపిస్తా. జగమంతా గాలి లేకుండా చేస్తా. శాంతించు వాయుదేవా, శాంతించు. నీ కుమారుడికి ఆయుసు పోసి బ్రతికిస్తాము. ఇంద్రుడు చేసిన తప్పును క్షమించు.
శక్తిమంతుడైన ఆంజనేయునికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతని చుట్టూ చల్లబరుస్తోంది. సూర్యుడు కూడా ఒక్కసారిగా తన వైపుకు దూసుకు వస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడైన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహత్తర వీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకున్నాడు. ఈ హనుమాన్ చిరంజీవిగా శ్రీరాముని భక్తునిగా రామకార్యాన్ని నెరవేరుస్తారు. ఆంజనేయ స్వామి సూర్య భగవానుడు వద్ద విద్యాభ్యాసాలు నేర్చుకున్నాడు. సూర్య భగవాన్ని గురువుగా చేసుకుని అనేక విద్యలు నేర్చుకున్నారు. ఆంజనేయ స్వామికి మరణము లేకుండా చిరంజీవిగా ఉండమని దేవుళ్ళందరూ దీవించారు. విద్య నేర్పిన గురువు గారికి ప్రణామములు. వానరులకు వృక్షరజనుడు రాజై కిష్కంధను రాజధానిగా చేసుకొని పాలించేవాడు. వానరులకు వృక్షరజనుడు రాజై కిష్కంధను రాజధానిగా చేసుకుని పాలించేవాడు. అతనికిద్దరు కొడుకులు, వాలి, సుగ్రీవులు. వాలి రాజైన తరువాత సుగ్రీవునికి ఆంతరంగికుడుగా ఆంజనేయుడు పనికి కుదిరాడు. వాలి సుగ్రీవులారా, కిష్కంద రాజ్యానికి రాజుగా ఉన్న మీకు నా నమస్కారములు. నేను ఆంజనేయ స్వామిని. మునులు చేసే యాగములని రాక్షసులు నాశనము చేసేవారు. అది తెలిసి విశ్వామిత్రులు శ్రీరామ లక్ష్మణులకి యాగము నాశనము కాకుండా రక్షణగా ఉంచారు. శ్రీరామ, ఆ రాక్షసులు యాగముని నాశనము చేయడానికి వస్తారు. వారిని మీరు అడ్డుకోవాలి. జనక మహారాజు సీతాదేవి స్వయంవరం ఏర్పాటు చేసి వీరులు శివధనస్సు విరిచి సీతాదేవిని వివాహము చేసుకోవాలని తెలియజేస్తారు. చుట్టపక్కల ప్రాంతాల నుంచి యువరాజులు, వీరులు, విశ్వామిత్రులు వెంట శ్రీరాములు వస్తారు. రావణాసురుడు కూడా వస్తారు. శివధనస్సు విరిచిన వీరుడవా నువ్వు? రాముడంటే ఒక్కడే, ఈ పరశురాముడని నీకు తెలియదా? మీరు శ్రీ మహావిష్ణువు అని తెలియక వచ్చాను. నా అహంకారాన్ని క్షమించండి ప్రభు. సీతారాముల పట్టాభిషేకము జరుగుచున్నది.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆశీర్వదిస్తున్నారు. నీ కొడుకు భరతుడికి పట్టాభిషేకము చెయ్యకుండా రాముడికి పట్టాభిషేకమా? దశరథ మహారాజు గారు నీకు 3 వరాలు ఇస్తానని అప్పుడు చెప్పాడు. ఆ వరాలు ఇప్పుడు అడుగు. నీవు మౌనముగా ఉంటే నీకు అన్యాయము. ఈ మండోదరి మాటలు నమ్ము. రాముని పట్టాభిషేకము ఆపు. నాకు 3 వరాలు ఇస్తానని చెప్పారు. ఆ వరాలు నాకు ఇప్పుడు కావాలి స్వామి. మన శ్రీరాముని పట్టాభిషేకము జరుగుతుంది. సర్లే, ఏమి వరాలు కావాలో చెప్పు. అదేంటి? లేదు స్వామి, నా కొడుకు భరతుడికి పట్టాభిషేకము, రాముడికి వనవాసము చెయ్యాలి. ఇదే నా కోరిక. నా రాముడికి వనవసమా? నేను తీర్చలేని కోరిక అడిగి నన్ను బాధ పెడుతున్నావు. అప్పుడు నా కోరికలను తప్పకుండా తీరుస్తానని చెప్పారు. ఇప్పుడు మాట తప్పుతున్నారు స్వామి. నేను ఎంతో అల్లరి ముద్దుగా పెంచిన నా రాముడిని అడవికి పంపించడమా? జరగని పని. స్వామి, స్వామి. మాత, తండ్రి గారు ఎక్కడ ఉన్నారు? భరతుడికి పట్టాభిషేకము, నీవు వనవాసము చెయ్యాలని చెప్పలేక. తండ్రిగారు ఇచ్చిన మాటను నేను నెరవేరుస్తాను. తండ్రిగారు ఇచ్చిన మాటను నెరవేరుస్తాను. ఇప్పుడే వనవాసము చేస్తాను.